సహోదరుడా, ఏ మనుషుడు తప్పించలేడు. ఈ దినమున గొర్రె పిల్లలాగా వచ్చినాడు, లోకరక్షకుడిగా వచ్చినాడు. ప్రతి మనుష్యుని అందరినీ, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు. తల వంచినాడు, ఎక్కడ తల ఎత్తలేదు. సహోదరి సహోదరుడా, అన్యాయపు తీర్పు నొందినాడు. వదకు తేబడిన గొర్రెవలే, బొచ్చు కత్తిరించు వారి ఎదుట నిలబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. ముఖమున ఉమ్మిబడినది, తుడిచి వేసుకుంటారు కూడా చేతులు లేవు, చేతులు శిలలతో కొట్టబడినవి. ఆ తుడిచి వేయటానికి కూడా అవకాశం లేదు. నేను పాపం అంత ఘోరమైనది. నేను ఘోర పాపము కొరకు భయంకరమైన శిక్ష అనుభవించినాడు. నీకు నాకు విడుదలిచ్చినాడు. దాన్ని అంగీకరించి దేవుని వైపు నువ్వు చేతులెత్తగలిగితే, సహోదరి సహోదర, నీకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను అంతము వరకు బహు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీ జీవితంలో గొప్ప మేలు పొందబోతున్నావు. శాశ్వత రాజ్యములో శాశ్వత సంతోషముతో యుగ యుగములు ఆ పరిశుద్ధ పట్టణంలో కూర్చుండబోతున్నావు. అక్కడేముండదు. ఈ లోకంలో శ్రమలు ఉండవచ్చు, కష్టములు ఉండవచ్చు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, నిట్టూర్పు ఉండదు, కన్నీరు ఉండదు, కలతలు ఉండవు, మరణం ఉండదు. సహోదరి సహోదరుడా, ఆ మహా గొప్ప బాధ్యతలోనికి నిన్ను నన్ను నడిపించడం కొరకే లోకరక్షకుడిగా వచ్చినాడు. నశించిపోయి నిన్ను నన్ను వెదకి రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చినాడు. గ్రహింపగలిగి ముందుకు సాగగలిగితే నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప బాధ్యత. తృణీకరించినావా నష్టపోతావు. అయితే ఎప్పటికీ కూడా ఆయన సమస్త కార్యము, లోకరక్షకుడిగా వచ్చి సమస్త కార్యము నెరవేర్చి నీ కొరకు నా కొరకు సమస్తాన్ని ఆఖరి రక్తము బొట్టు వరకు తన రక్తమంతయు చిందింపజేసి ప్రాణమును దారపోసి శరీరాన్ని, లోకాన్ని, శిలువను, శత్రువైన సాతాను, మరణమును, సమాధిని సమస్తమును గెలిచి పరలోకమునకు ఆరోహణై ఈ దినము వరకు కూడా నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతటి గొప్ప కార్యము. సహోదరి సహోదరుడా, గ్రహింపగలిగి దేవుని వైపు చేతులెత్తగలిగితే నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. తృణీకరించినావా ఈ దినమున సంతోషంగా ఉండవచ్చు, కానీ నష్టపోతావు. అయితే శ్రమలైన, నిందలైన, అవమానమైన ఆయన కొరకు జీవించు. సహోదరి సహోదరుడు, ఎక్కడ ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ దారి తొలగినట్లయితే, శరీరంలో బలహీనురాలు అయితే మరలా తిరిగి ఆయన యొద్దకు. ఆయన నీకు సమయం ఇచ్చినాడు. సమయం అయిపోలేదు, ఇంకా సమయం ఉన్నది. నీ నా ఆత్మ శరీరము వేరుపరచబడక మునిపే దేవుడు వాక్యము ద్వారా, సువార్త ద్వారా నీ నా హృదయాన్ని కదిలించుతూ ఉండగానే ఎందరైతే ఆయన వైపు తిరగగలుగుతారో, ఎందరైతే తమ మనస్సులను మార్చుకుని రూపాంతరము చెందటానికి ఇష్టపడతారో, వారందరూ నిత్య జీవానికి వారసులవుతారు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఎంకనో సమయం ఇస్తూ ఉన్నాడు. సహోదరి సహోదర, ఎంకను నిన్ను కేక వేస్తూ ఉన్నాడు. ఎంకను నీ వైపు నా వైపు ఆయన జాలుగలిగిన హస్తములు చాపుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఎంతమంది అర్థం చేసుకుంటారో వారందరూ మోక్ష రాజ్యంలో కూర్చుంటారు. ఆ గొప్ప బాధ్యత ఇవ్వటం కొరకు, ఆ గొప్ప కార్యములు చేయటం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను సంతోషభరితులుగా చేయటానికి ఇష్టపడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఆయన వైపు చూడగలగటానికి ఇష్టపడుతున్నాం? ఇంకా ఎంతమంది లోకం వైపు చూసే వ్యక్తులుగా ఉన్నాం? నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నీ పాపమును క్షమించటానికి ఆయన వచ్చినాడు. నీ పాపాన్ని అసహించుకున్నాడు, కానీ ఇంకను నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమామయుడైన దేవుని వైపుకు రాగలవా? నీ స్వభావనంతటినీ మార్చుకుని ఎక్కడ దేవుని దుఃఖపరిచినావో, మాటలలో, తలంపుల్లో, క్రియలలో, ప్రవర్తనలో, సహోదరి సోదరి, ఎక్కడ దేవుని నామమునకు అవమానం తెచ్చినావో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే అదే రక్షణ బాధ్యత,
అదే క్రిస్టమస్. సహోదరి సోదర, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ గొప్ప భాగ్యత కుటుంబం ద్వారా ఇచ్చినాడు. అయితే ఎంతమంది ఆయన వైపు చూడటానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది మన పాపముల విషయమై పశ్చాత్తాపడటానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది ఆయన మన పట్ల ఆయనకున్న ఉద్దేశ్యమును నెరవేర్చే వారిగా ఉండగలుగుతున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను పిలిచినాడు అన్య జనాంగానికి వెలుగుగా చేయటానికి. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. మాస్టర్ గారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవా, దయగలిగిన మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నైనా తండ్రి, మీ దాసులైన వారిని, మీ దాసులు కుమారుడు యాషువా గారిని ప్రభువా మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ సమయంలో మాతో మీరు మాట్లాడిన మీ జీవము కలిగిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి మనం సంతోషించదమని ప్రభువా మీరు సెలవిచ్చినారు. అవును ప్రభువా తండ్రి, శరీరానుసారముగా ఆత్మానుసారముగా మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకే స్తుతులు చెల్లించుచున్నాను. దయగలిగిన ప్రభువా, శరీరానుసారముగా ఈ లోకంలో ప్రభువా తండ్రి అనేక విధములుగా ఎక్కడో దరిద్రతలో దిక్కుమాలిన స్థితిలో ఉండగా మీరు ప్రేమించి పైకి తీస్తారు. మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. తినడానికి ఆహారం లేదు, బట్టలు లేని స్థితిలో, దరిద్రతలో, దిక్కుమాలిన స్థితిలో ఉండగా మీరు ప్రేమించినారు ప్రభు. అయ్యా మీకు వందనాలు. రెండో పక్షంగా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ప్రభు మా కొరకు తండ్రి మీ నుండి దూరస్తులు అయిన మమ్మలను మీరు ప్రేమించి ప్రభా తండ్రి బంధింపబడినటువంటి అయా బందీ గృహంలో ఉన్నటువంటి బొమ్మలను ప్రభా, చెరలో ఉన్న బొమ్మలను ప్రభా తండ్రి విడిపించుటకు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని మా కొరకు సిలువలో బలిదానముగా అర్పణముగా అర్పించినారు ప్రభు. ఈ లోకంలో తిని త్రాగి సంతోషించుట కాదు నాయనా, మీరిచ్చిన గొప్ప రక్షణను స్వస్థం చేసుకొని ప్రభు మీ శిలువ రక్తంలో ప్రతి పాపమును నైనా రక్తాపరాధమును విడుదల పొందుటకు మీ పాదముల యొక్క దినము కన్నీరు గార్చుచు ప్రభు రక్షించబడి మారు మనసు పొంది ప్రభు అయ్యా కన్నులుండి ప్రభు చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, బదిరులైనటువంటి వారిని ఓ ప్రభు అన్ని జనులకు వెలుగుగా మీరు చేసినారు ప్రభు. అయ్యా మీరు కోరుకొనుచున్నారు ప్రభు, అలాగ జీవించాలని మీరు ఆశించుచున్న దేవుడు ప్రభు. చేతగా లేదయ్యా, నేను మట్టివాడినయ్యా, నిష్ప్రయోజకుడయ్యా. మీరు సెలవిచ్చినారు కదా,
యాజకులు వేసుకునేటటువంటి భాగాలు ఇస్తారు. అలంకరింపబడినటువంటి స్త్రీ ఎలాగ ఉంటుందో అలాగా రక్షించుతారని మీరు సెలవిచ్చిన దేవుడు. ఓ తండ్రి, నీతి వస్త్రములు ఇస్తారని మీరు సెలవిచ్చిన దేవుడు. ప్రభువా, కనికరించు ప్రభువా. మీరిచ్చిన జీవము కలిగిన మాటలను బట్టి మీకు వందనములు ప్రభువా. మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.